సార్ చెప్పండి, మీ సోదరుడి పైన మీరు విజయం సాధించారు, దీన్ని ఏ రకంగా తీసుకుంటారు? మా సోదరుడి పైన విజయం కన్నా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు భారీ విజయం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా భారీ విజయం నమోదైంది. ఈ విజయం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఆనందోత్సవాలతో పండగ వాతావరణం నెలకొని పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ సోదరుడా ఇక్కడ ఎవరా అని కాదు, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి వారసులం మేము. అంతేకాకుండా అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే వ్యక్తులు వాళ్ళు కాబట్టి ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు. దాదాపుగా మొదటిసారి మీరు రాజకీయాల్లోకి వచ్చారు, 2,80,000 పైగా ఓట్లతో గెలుపొందారు, దీన్ని ఏ రకంగా తీసుకుంటారు? ఇవాళ ఇది గత 2 సంవత్సరాల నుంచి మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, అంతేకాకుండా అలయన్స్ వచ్చిన కాడి నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి, అంతేకాకుండా 74 సంవత్సరాల వయసులో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి త్యాగం, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలోకి తెలుగుదేశం రావాలని కోరుకుంటాం. ఇవన్నీ కలయికే ఈ ఘన విజయానికి సూచిక. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. నిత్యం మీ అధినేతపై విమర్శలు గుప్పించే నేతలు కూడా గాలి అడ్రస్ లేని పరిస్థితి ఎట్లా తీసుకున్నారు? మీకు మొన్న ఇంటర్వ్యూ ఇచ్చా, ఏం చెప్పా, 16 అసెంబ్లీ సీట్లు కృష్ణా జిల్లాలో గెలబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ వచ్చేప్పుడు మీ దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి అడిగారు ఎన్ని వస్తున్నాయని. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్నారు. మీరు ఏమన్నా సేఫాలజిస్ట్ అన్నారు. నేను సేఫాలజిస్ట్ని కాదు, జనరల్లో ఉన్న నాయకుడిని కాబట్టి చెప్తున్నాయి. వాళ్ళు ఏమైంది, అది పరిస్థితి. మీరే బిగ్ టీవీలో అడిగారు నన్ను, నేను బిగ్ టీవీలోనే చెప్పా, ఏం చెప్పా, ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక మొదటి వ్యక్తిని నేను. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, మీ వీడియో టూలు చూసుకునేదా. కాబట్టి ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు. ఫైనల్గా విజయవాడ నగరాభివృద్ధికి ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? మేము మా నాయకులు కార్యకర్తలు అందరం కూర్చుంటాం, మా అధినాయకుడు సూచించిన విధంగా ముందుకు వెళ్తాం. మీరు చెప్పండి, గెలుపుని ఏ విధంగా తీసుకుంటారు? విజయవాడ పార్లమెంటు చరిత్రలో 2,80,000 ఓట్ల విక్టరీ అనేది ఒక చరిత్ర. ఇది తిరగరాయటం అనేది జరిగే పని కాదు. కేశినేని చిన్ని అనే వ్యక్తి గత 3 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవ కానివ్వండి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో కానీ ప్రజలు ఏకపక్షంగా ఓట్లేశారు అన్ని వర్గాలు. అయితే కేశినేని నానికి మాత్రం ఒకటి చెప్తా ఉన్నాను, పశ్చిమ నియోజకవర్గం నా అడ్డా అని 100 సార్లు అన్నాడు. మేము పదే అన్నాం, కేశినేని అడ్డా కాదయ్యా నాని, నీ అడ్డా కాదు పశ్చిమ, తెలుగుదేశం గడ్డ అని చెప్పాం. ఈరోజు 57,000 ఎంపీకి మెజార్టీ ఇచ్చినందుకు మాకు పరమానందంగా ఉంది. మేము మీసం తిప్పి చెప్తున్నాం, ఇవాళ కేశినేని నానికి చెప్తున్నాం, నీ అహంకారానికి ఇది ఒక గుణపాఠం అనుకో. జగన్మోహన్ రెడ్డి అహంకారం వల్ల ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా జగన్ రెడ్డికి రాల. ఇవాళ నోరు పారేసుకొని మాట్లాడిన ఎదవలందరూ ఓడిపోయారు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా మమ్మల్ని అందరినీ క్రమశిక్షణగా పెంచబట్టి ఈరోజు మేము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఇవాళ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవాళ ప్రజలకు కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇది ఒక చరిత్ర. ఇక ప్రజల మధ్య ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆశించారో ప్రజలు అలా నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ముఖ్యమంత్రిగా, దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ, ఇవాళ 1 టౌన్లో బీజేపీ అభ్యర్థి కూడా 47,000తో గెలిచారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ కానీ జనసేన కానీ ఉమ్మడిగా సమిష్టిగా కష్టానికి ఫలితం ప్రజలు ఇచ్చారు. సో ఇది మొత్తం మీరు చూసుకుంటే ఏదైతే విజయవాడ పార్లమెంటుని ఖచ్చితంగా మరొకసారి తాము గెలిపించి చూపించుకుంటాం, తన సోదరుడిపై దానికంటే అంటున్నారు ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.